సూర్యాపేట జిల్లాలో ముగ్గురుపై హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కారులో వెంబడించారు 5 దుండగులు. ఇది గమనించి బీబీగూడెం సమీపంలోని ఒక వైన్స్ లోనికి వెళ్లి దాక్కున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా. కారులో వచ్చిన దుండగుల్ని వైన్ షాప్ లోని వారు ప్రతిఘటించడంతో పారిపోయారు. సూర్యాపేట జిల్లాలో ముగ్గురుపై హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల్ని చంపేందుకు గాను కారులో కొంతమంది వెంబడించారు. ఇది గమనించి బీబీగూడెం సమీపంలో ఉన్నటువంటి ఒక వైన్ షాప్ లోపలికి వెళ్లి వారు దాక్కోవడం జరిగింది. దీంతో కారులో వచ్చినటువంటి దుండగుల్ని వైన్ షాప్ లోని వారు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సూర్యాపేట జిల్లాలో ముగ్గురిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. బైక్ పై వెళ్తున్నటువంటి ముగ్గురిని చంపేందుకు గాను కారులో 5 దుండగులు వెంబడించారు. ఇది గమనించి బీబీగూడెం సమీపంలో ఉన్నటువంటి ఒక వైన్ షాప్ లోనికి వెళ్లి దాక్కున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా. దీంతో కారులో వచ్చిన దుండగుల్ని వైన్ షాప్ లోని వారు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. నా అక్కడ సంబంధం సేకరణ అంటే ఆయన పెట్టుకున్నా పెద్ద భార్యతో ఇంత ముందు కూడా కేసులు పెట్టిన ఆయన మీద అదే ఖర్చుతోటి వేరే వాళ్ళతోటి నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుండు. కార్ డ్రైవింగ్ చేసింది కూడా అతనే ఇయ్యాల, నన్ను చంపాలని చూసింది కూడా శేఖర్ ఇయ్యాల కూడా శేఖరు రాఘవ ఆయన టేక్ మాట్ల ఒక ఆయన మళ్ళా సంటే అనే టేక్ మాటలే మళ్ళీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే చంపాలని చూస్తుండు. నా పెద్ద భార్యతో అక్కడ సంబంధం ఉందనే నన్ను చంపాలని చూస్తుండు. మా పెద్ద భార్యని నీ మొగిని చంపాలి అని చాలా సార్లు బెదిరించిండు. నన్ను వదిలేదు, నా కొడుకు లేదు, నా బిడ్డ నా మనరాలైనా కూడా చెప్పిన కూడా వినిపించుకోవట్లేదంట. నిన్ను చంపుతా, నీ భర్తను చంపుతాను బాగా బియ్యచ్చంగా టార్చర్ పెడుతుండు అతను. అవును మా బియ్యచ్చంగా పెడుతుండు ఆ పెద్ద భార్యకు. అదే ఖర్చుతోటి గోపానతో రాయించుకొని నన్ను చంపాలని ఇలా ఫైటింగ్ చేసిండు ఆయన శేఖర్. ఆయన ఇంత ముందుకు 2-3 సార్లు పెట్టాం, ఈ స్టేషన్లో పెట్టాం, 2-3 సార్లు కేసు పెట్టాం. సార్లు కూడా కొట్టిరు. నా అక్కడ సంబంధం సేకరణ అంటే ఆయన పెట్టుకున్నా పెద్ద భార్యతో ఇంత ముందు కూడా కేసులు పెట్టిన ఆయన మీద అదే ఖర్చుతోటి వేరే వాళ్ళతోటి నన్ను రప్పించి నన్ను చంపాలని చూస్తుండు. కార్ డ్రైవింగ్ చేసింది కూడా అతనే ఇయ్యాల, నన్ను చంపాలని చూసింది కూడా శేఖర్ ఇయ్యాల కూడా శేఖరు